సరిగ్గా చూడు. చెయ్యి, ఆ పాకెట్లో చెక్ చేయి. పార్వతి, ఇది పార్వతి, ఇది ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? ఎట్లా వచ్చిందమ్మా? నువ్వు నాన్న, అమ్మ తోడు నాన్న. నాకేం తెలియదు నాన్న. నేను దొంగతనం చేస్తాను. లేదు నాన్న, లేదు నాన్న, నేను చేయలేదు నాన్న. ఏంటమ్మా ఇది? నాకేం తెలియదు నాన్న. నువ్వు వంకరా, నీ బుద్ధి వంకరా. ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. హనుమంతు, ఏంటిది? పెద్దబాబు మాట కాదనకూడదని, పెద్దబాబు గౌరవం తగ్గద్దని, నీ కూతురు నీడ తగిలితేనే కంపరంగా ఉంటుంది నాకు. అలాంటిది ఈ ఇంట్లో, ఈ ఘట్టమ్మ నేను ఇంట్లో వంట మనిషిగా ఒప్పుకున్నాను. నీ కూతురు ఇప్పుడు ఏం చేసింది? అమ్మగారు, నా బిడ్డ పార్వతి అలాంటిది కాదమ్మగారు. ప్రాణాలైనా తీసుకుంటుంది కానీ అలాంటి పాడు పని చేయదు అమ్మగారు, చేయదు. ఆపు నీ ముసలి కన్నీళ్ళు. చెయ్యి, ఇది ఇంట్లో అడుగు పెట్టింది, దరిద్రం దాపురించింది. శ్యామ్, దీన్ని బయటికి ఇచ్చేయండి. దొంగ బుద్ధులు, దొంగ మొహంది. అమ్మగారు, ప్రాణమైనా వదిలేస్తాను కానీ నేను ఇలా దొంగతనాలు చేయను అమ్మగారు. మీ కాళ్ళు అట్టుకుంటాను. సత్య ప్రమాణంగా చెప్తున్నాను. విజయ, పెద్దబాబు గారు, శరబాబు గారు, నేను దొంగతనం చేయలేదు పెద్దబాబు గారు. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం పెద్దబాబు గారు. మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను దొంగతనం చేయలేదు పెద్దబాబు గారు, నేను చేయలేదు. పార్వతి, చివరిగా జ్యూస్ గ్లాస్ తీసింది ఎవరు? నేనే బాబు గారు. పెద్దబాబు, అవసరం లేదు. హనుమంతు, శిశుపాలుడి 100 తప్పులు కాచే కృష్ణుడికున్నంత ఓపిక నాకు లేదు.
అది నీ కూతురు కాకపోయిండుంటే ఇప్పటి పరిస్థితి వేరేలా ఉండేది. మామ్, పార్వతి మన ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ని బయట పేదవాళ్ళకి పంచుతుంది. అలాంటిది స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. హనుమంతు, అమ్మా వద్దు. ఒక్క అరక్షణం నీ కూతురు ఇక్కడున్నా ఏం చేస్తానో నాకే తెలీదు. విన్నారుగా, చెప్పేది మీకే పార్వతి. నీ పెళ్లి చూపులని నెక్లెస్ నొక్కేసావు కదూ. అడిగితే అఖిలక్క ఆస్తైనా రాసిస్తుంది. ఇలా వంకర బుద్ధులతో వంకర వేషాలు వేయకో. వెళ్ళా. నీ కూతురికి పెళ్లి చూపులా నాకు చెప్పలేదే? అమ్మగారు, అది సంబంధం వచ్చిందనగానే పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చానమ్మా. కానీ దాన్ని ఊసే మీ దగ్గర ఎత్తద్దన్నారుగా, అందుకే భయంతో వెళ్ళిపోయానమ్మా. అవసరం లేదు. దానికి పెళ్లి చూపులైతే నాకేంటి, పెళ్ళైతే నాకేంటి? హనుమంతు, దానికి నీకున్న బుద్ధులు గాని పద్ధతులు గాని ఏమీ రాలేదు. అవుట్, గెట్ అవుట్. పోవే, నీకైనా చెప్పేది. వెళ్ళా. అమ్మగారు, అమ్మగారు, నేను తేలేదు. అమ్మగారు, నేను తేలేదు. నేను అట్టంటే దాన్ని కాదమ్మగారు. మీ కాళ్ళు అట్టుకుంటాను అమ్మగారు. నేను తేలేదు అమ్మగారు. అయ్యగారు, మీరైనా చెప్పండి అయ్యగారు. నేనంటే దొంగతనం చేశానంట. నేనట్టంటే దాన్ని కాదని మీరైనా చెప్పండి అయ్యగారు. చెప్పింది చాలు, పోవే. అమ్మ పార్వతి, ఒక్క నిమిషం పిన్ని. అమ్మా, జస్ట్ 2 minutes. దేవా, ప్లీజ్ అమ్మా, జస్ట్ 2 minutes. ఎవరేం చేశారో చెప్తాను. విజయ, లాస్ట్ 1 hour ఇంట్లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసుకురా. ఓకే సార్. పెన్ డ్రైవ్ ప్లే చేయి. ఓకే సార్. విజయ, స్టాప్. హనుమంతు, పార్వతి, మీరంతా వెళ్ళండి. విజయ, శ్యామ్, మీరు కూడా.
ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఇంత నీచమైన పని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? నువ్వు ఘట్టమనే ఇంటికి చిన్న కోడలివి. పిచ్చి బుద్ధులు, పిచ్చి చేష్టలు. చిచి, నీ మొహం చూడ్డానికి అసహ్యంగా ఉంది. భవానీ, అన్నం పుణ్యం ఎరుగని అమ్మాయి జీవితంతో ఆడుకోవడం మంచిది కాదు. నీకు ఒక ఆడపిల్ల ఉందని మర్చిపోకు. నీకు ఈ ఇంటితో కోడలనే సంబంధం లేకుంటే అఖిల చూపుతోనే బూడిదైపోయేదానివి. చాలా పెద్ద తప్పు చేసావు పిన్ని. సంవత్సరాల నుంచి కంటి పాపలా చూసుకుంటున్న మనందరినీ వాళ్ళందరి కళ్ళలో కన్నీళ్ళు వచ్చేలా చేశావు. భవానీ, నీ పిల్లలు నన్ను పెద్దమ్మ అని పిలుస్తారన్న ఒక్క ప్రేమతో వదిలేస్తున్నాను. అమ్మ అని పిలవడానికి నువ్వుండాలి, ఓకే? లేదంటే నిన్ను ఇక్కడే. ఛీ! థ్యాంక్ యూ పెద్దబాబు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా బాధతో ఉన్నారని నా మనసుకు తెలుస్తుంది. తప్పు మీది కాదు. మీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు. పార్వతి, నీ తప్పేం లేదు. పాపా, మీ అందరికీ మీ పెద్దబాబు క్షమాపణ చెప్తున్నాడు. పెద్దబాబు గారు, అంత పెద్ద మాట మాట్లాడద్దు. మీరు దేవుడయ్యా. పెద్దబాబు, ఆ రోజు నా ప్రాణం కాపాడారు. ఈరోజు అమ్మగారి ముందు ఏడోకు. నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు. ఇక ఇలాంటివి పొరపాటును కూడా జరగనివ్వను, సరేనా? అట్టాగే పెద్దబాబు, మీ మాట తప్పను, మీకు మాట రానివ్వను. పెద్దబాబు, దేవుడమ్మా, దేవుడు.
అమ్మా, ఈ పసుపు కుంకుమలను తాకి నమస్కారం చేయండి. బాబు మీరు కూడా. సహస్రదేరుషా పురుషః సహస్రాక్షః సహస్రపాదం సభూమిం విశ్వదా వృత్వా అత్యతిష్టద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం. ఏమండి, మీ కాలిపట్టి ఊడిపోయింది. నో డౌట్ ఇప్పుడు కాలికి నేనే పట్టి పెట్టాల్సి వస్తుంది. హలో, యా అవునవును. అయ్యో అక్క, నాకు నడు నొప్పిగా ఉంది. పిల్లలు కూడా లేరు. ఎవరితోనైనా తీద్దాం అక్క. అవసరం లేదు పిన్ని, ఎవరు అవసరం లేదు. అమ్మా నేనే తీస్తాను. దేవ్, వద్దు నాన్న, నేనే తీసుకుంటాను.